హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కారం దోశ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ముందుగా దోశ వేసుకోవాలి. ఆ పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఎర్రకారం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా. ఎర్రకారం అంటే ఏం లేదు, కొన్ని ఆనియన్స్, కొంచెం కారం, కొంచెం ఉప్పు మిక్సీకి వేసుకోవాలి. అంతే, మన ఎర్రకారం రెడీ అయిపోతుంది. తర్వాత పప్పుల పొడి చల్లుకోవడమే. పప్పుల పొడి అంటే పుట్నాల పొడి అండి. ఇది మా ఇంట్లో తయారు చేసుకుంటాము. ఈ పుట్నాల పొడిని మేము ఫ్రైస్లో కూడా వాడతామన్నమాట. ఈ దోశ మా ఇంట్లో చేసుకునే పద్ధతి ఇంతే చేసుకుంటామండి. దీంట్లోకి ఎర్రకారం, పల్లీల చట్నీ లేదంటే బొంబాయి చట్నీ 3 నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.